హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శివపార్వతి. నేను కొత్తగా ట్రై చేస్తాను ఏదైనా సరే, లేదు అని అనుకోకుండా. నా దగ్గర ఇప్పుడు టిఫిన్కి వేపించనగపప్పు ఉంది, ఇంకేం లేదు. అయితే మరి టిఫిన్కి చట్నీ కావాలి కదా, అందువల్ల నేను వేపించనగపప్పుని చట్నీగా తయారు చేశాను. ఏ విధంగా 2 చట్నీలు చేశాను. ఏ విధంగా అంటే వేపించనగపప్పు, కొత్తిమీర, జీలకర్ర వేసి మిక్సీ పట్టించాను. ఆ తర్వాత మీకు తెలుసు కదా, పోపు దినుసులు వేసాను. చాలా రుచిగా వచ్చింది. ఈవెన్ కోకోనట్ చట్నీ చేస్తారు కదా, ఏది వేయకుండా కూడా చాలా బాగా వచ్చింది. మరి బొంబాయి చట్నీ కూడా ఉంటే రుచిగా ఉంటుంది కదా ఇడ్లీతో. అందుకే ఏం చేశానంటే, ఈ వేపించనగపప్పు అంటే ఆల్రెడీ పచ్చి శనగపప్పునే కదా ఇలాగా చేస్తారు. సో దాన్ని కొంచెం తీసుకున్నాను, పోపులో వేసాను. ఇలా బాయిల్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉడకబెడితే కాకపోతే ఇందులో చిన్న పసుపు వేసాను, కొంచెంగా పసుపు వేసాను. ఎల్లోయిష్గా వచ్చింది, చాలా రుచిగా వచ్చింది. వావ్, మీరు కూడా ట్రై చేయండి. అంటే మనకి చట్నీ ఏది లేదు, ఏదో ఒక ట్రై చేస్తే చాలా రుచిగా వస్తుంది. చూసారు కదా, ఓన్లీ వేపించనగపప్పుతోని 2 చట్నీలు. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. పిల్లలు ఒకసారి ఇట్రండి, టేస్ట్ చూడండి ఎలాగుందో. ఎలాగుందో నీరజ్? సూపరా. మరి ఈ కోకోనట్ చట్నీ, మిక్సీ పట్టించిన చట్నీ ఎలా ఉందో చూడు. భూమిని రమ్మను. భూమి రామ్మ, నీకు నచ్చిందో లేదు చూడు. ఇడ్లీలో వేస్తాను. కోకోనట్ చట్నీ లాగా వచ్చిందా? ఈ చెనా చట్నీ చూడమ్మా, చిన్నది. యమ్మీయా ఏదో ఎలా ఉందో చూడు. బాగుందా? ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇప్పుడు మా అమ్మ చేసిన ఇడ్లీని మేము కేక్లా కట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఇడ్లీ మేము మా అమ్మ చేసిన ఇడ్లీతో చట్నీ తింటున్నాం. చట్నీ చాలా బాగుంది. ఇప్పుడు నేను చేసిన చట్నీలతో ఇడ్లీ రుచి చూస్తున్నానా? వావ్, సూపర్, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో ప్లీజ్.